డిస్ట్రిక్ట్ వైజ్ మెరిట్ లిస్ట్ వచ్చి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్స్ లాంగ్వేజ్ పండిట్స్కి, స్టేట్ వైజ్ మెరిట్ లిస్ట్ వచ్చి టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్స్ అండ్ ఆర్ట్ డ్రాయింగ్ క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ పోస్ట్. దీనికి సంబంధించిన సమాచారం ఇది. ఇట్లా కాకుండా ఇది నెక్స్ట్ ప్రాసెస్ కూడా మనకి ఉంది. దాంతోపాటు 2014కి అలాగే మొన్న 2018కి ఈ రెండింటికి సంబంధించిన కంపారిజన్ కూడా ఒకసారి మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అది కూడా షేర్ చేస్తా ఉన్నాం. 2014లో మనం 10,313 పోస్ట్స్ మొత్తం నోటిఫై చేస్తాం. 2018లో 7,902 పోస్టులు నోటిఫై చేయడం జరిగింది. ఆ 10,313 14లో ఏదైతే నోటిఫై చేసామో దానికి 4,20,713 మంది అప్లై చేశారు. వేరాజ్ మొన్న 2018లో 7,900 పోస్టులకి 6,08,155 మంది అప్లై చేశారు. అలాగే హాల్ టికెట్ జనరేటెడ్ చూస్తే 14లో 3,96,337, 18లో 5,89,165. ఎగ్జామ్స్కి అటెండ్ అయిన వాళ్ళు 14లో 3,67,754, 18లో 5,05,547. పర్సంటేజ్ తీసుకుంటే 14లో 92.78%, 18లో 85.81%. అంటే నెంబర్ ఆఫ్ పోస్టులు కానీ అక్కడ ఎక్కువ ఉన్నాయి, బట్ అప్లై చేసిన వాళ్ళు తక్కువ ఉన్నారు. పర్సంటేజ్ ఆఫ్ అటెండెన్స్ ఎక్కువ వచ్చింది. అది దానికి సంబంధించిన సమాచారం. అలాగే ఏదైతే క్వాలిఫైడ్ అయిన వాళ్ళ ప్రకారం ఏ సబ్జెక్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, పర్సంటేజ్ ఏంటి, మొత్తం కూడా మీకు దాదాపు ఇవన్నీ కూడా మీకు స్టేట్మెంట్ మొత్తం మీకు ఇస్తా ఉన్నాం. మీకు ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా చాలా ఎక్కువనే కాబట్టి మీరు తీసుకోవాల్సింది కోరుకుంటూ బయాలజికల్ సైన్స్, బాటనీ, కెమిస్ట్రీ, సివిక్స్, కామర్స్, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, ఫిజిక్స్, సోషల్ స్టడీస్, జువాలజీ, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్ మొత్తం 15 సంబంధించిన ఈ సబ్జెక్టులో టోటల్ పోస్టులకు సంబంధించి ఏ దాంట్లో ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంత పర్సంటేజ్ కూడా మీకు మొత్తం ఇచ్చేస్తా ఉన్నాం. దీంతోపాటు ఈ సబ్జెక్ట్ వైజ్ స్టేట్ వైడ్ ఎవరైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళే కూడా కొంతమంది, ఎందుకంటే చాలామంది చాలా నేమ్స్ ఉన్నాయి సబ్జెక్ట్ వైజు, మీడియం వైజు, ఎన్ని నెంబర్స్ చాలా ఎక్కువనే కాబట్టి అందులో ప్రధానంగా కొన్ని పేర్లు మీకు ఇప్పుడు నేను చదువుతా ఉన్నాను, మిగతాది మీకు మొత్తం లిస్ట్ ఇస్తా ఉన్నాను. టాపర్స్ లిస్ట్ ఇది స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్లో తెలుగు మీడియంలో పుణ్యవతి సాహు విశాఖపట్నం డిస్ట్రిక్ట్ నుంచి సెలెక్ట్ అయ్యారు. టోటల్ మార్క్స్ వచ్చి 81.20. అలాగే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ తెలుగులో ఈస్ట్ గోదావరి నుంచి సెలెక్ట్ అయ్యారు కనకరాజు అనిశెట్టి 79.37. అలాగే స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ తెలుగు మీడియంలో ప్రకాశం జిల్లా నుంచి సెలెక్ట్ అయ్యారు పాణ్యం వెంకట సుధీర్ కుమార్ 83.73. అలాగే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ తెలుగులో వెస్ట్ గోదావరి నుంచి సెలెక్ట్ అయ్యారు నీలం మణికంత 90 మార్కులు తెలుగులో వెస్ట్ గోదావరి నుంచి వచ్చాయి. అలాగే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు గుంటూరు నుంచి సెలెక్ట్ అయ్యారు మల్లవరపు ప్రభాకర్ రాజు 87.90. అలాగే సెకండ్ గ్రేడ్ టీచర్స్లో తెలుగు విజయనగరం నుంచి సెలెక్ట్ అయ్యారు వేమన కుసుమ 91.07. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ తెలుగు కడప జిల్లా నుంచి సెలెక్ట్ అయ్యారు కరిడి బాలాజీ 70.50. అలాగే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఇది తెలుగు మీడియం నుంచి ఇక్కడ కూడా కడప జిల్లా నుంచి సెలెక్ట్ అయ్యారు కరిడి బాలాజీ 83.10. అలాగే టీజీటీ ఇంగ్లీష్లో వచ్చి విజయనగరం నుంచి ఈశ్వరరావు బొబ్బిలి 86.27. వీటికి సంబంధించి ఇవి చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు ప్రాసెస్లో ఇంకా నెక్స్ట్ మెయిన్ స్టెప్స్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇది మనం రిజల్ట్స్ మెరిట్ లిస్ట్ ఇచ్చుకున్నామో టీజీటీ క్యాండిడేట్స్ విల్ గివ్ ఆప్షన్స్ ఫర్ చూజింగ్ జోన్స్
వాళ్ళకి ఆ జోన్స్ ఏదో ఉన్నాయో దానికి వాళ్ళు ఆప్షన్స్ ఇస్తారు. జనరేషన్ ఆఫ్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ బేస్డ్ ఆన్ మెరిట్ కమ్ రోస్టర్, అలాగే అప్లోడింగ్ ఆఫ్ సర్టిఫికేషన్ బై ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్, ఇవన్నీ కూడా వెరిఫికేషన్ వచ్చి డిఈఓ ఆఫీస్ వచ్చి ఎస్ఏఎల్కి, ఎస్జిటిఎల్కి, లాంగ్వేజ్ పండిట్స్కి డిఈఓ ఆఫీస్ చేస్తుంది. పీజీటీ, టీజీటీ మొత్తం ఆర్జీఐ ఆఫీస్ చేస్తుంది. ప్రిన్సిపల్స్కి వచ్చి స్టేట్ ఆఫీస్ చేస్తుంది. జనరేషన్ ఆఫ్ సెకండ్ ప్రొవిజనల్ లిస్ట్ ఇస్తుంది. నెక్స్ట్ టేకింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ప్లేస్మెంట్. వీటితో పాటు ఫైనల్గా వీళ్ళందరికీ ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్, ఇది ఇంపార్టెంట్ మనకి. 15th మే ఈ కొత్తగా ఎవరైతే మెరిట్ లిస్ట్లో వాళ్ళ ఆప్షన్స్ అన్ని ఫైనలైజ్ అయిన తర్వాత 15th మేన వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తా ఉన్నాం. ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకున్న అందరి చేత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఓత్, అంటే ఆ టీచర్స్ యొక్క రోల్ ఏంటి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి మొత్తం కూడా తెలిసే విధంగా వాళ్ళతో ఒక ప్లెడ్జ్, ప్రతిజ్ఞ, ఓత్ ఒకటి చేయిస్తా ఉన్నాం. ఎందుకంటే సైకలాజికల్గా వాళ్ళు కూడా ఆ ఎమోషనల్గా ఫీల్ కావాలి ఆ టీచర్గా. అందుకని ఆ ఓత్ ప్రోగ్రామ్ ఒకటి చేయాలని డిసిషన్ తీసుకొని దాన్ని 30th మే ఆ ఓత్ ప్రోగ్రామ్ ఒకటి నిర్వహిస్తూ ఉన్నాం. తర్వాత వీళ్ళందరూ కూడా ఒక 10 days పాటు ట్రైనింగ్ కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు కొత్తగా పోస్టింగ్ ఇచ్చి స్కూల్స్కి వెళ్ళే ముందు ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అవసరం కాబట్టి ఇది 1st June to 10th June వరకు ఆ ట్రైనింగ్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకుంటారు. వీళ్ళందరూ కూడా జాయినింగ్ ఇన్ స్కూల్స్ 12th June. 12th రీఓపెనింగ్ అవుతా ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మనం యాజ్ పర్ మనం చెప్పిన దాని ప్రకారం 12th June కల్లా రీఓపెనింగ్ కల్లా వాళ్ళకి మొత్తం మనం ఇస్తామని చెప్పాం. ఏదైతే పోస్టింగ్లు అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని వాళ్ళు 12th